హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ దీపు జవది గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భీమవరం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మన కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్కి వెళ్దామని. అదేనండి ఆదియోగి స్టాట్యూకి. కానీ మన ఫ్రెండ్స్ తెలియదే ఉంది, మనకి ఎప్పుడు సెట్ అవ్వదు కదా. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో ద్వారపూడిలో పెట్టిన ధ్యానయోగి ఆ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో టు ద వీడియో. భీమవరం నుంచి ద్వారపూడి 86 కిలోమీటర్స్ వచ్చింది. బండి మీద వెళ్తే మాడిపోతాం. అందుకే కార్ ప్రిఫర్ చేసాం. నాతో పాటు ఇంకో ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు. అందులో మెయిన్ సతీష్ చాలా సార్లు అయితే ప్లాన్ చేశాడు కోయంబత్తూరు వెళ్దామని. సరే ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అని చెప్పి ఇక్కడ ద్వారపూడి అయితే బయలుదేరిపోయాం. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం. సరే టిఫిన్ చేయలేదు అని చెప్పి మన పాలకులు ఫేమస్ అని దెబ్బరొట్టి తినడానికి మారుతి క్యాంటీన్ కి అయితే వచ్చాం. ఇక్కడ దెబ్బరొట్టి అయితే వాళ్ళు ఫేమస్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఇక్కడ? నాకైతే బాగా నచ్చింది ఇక్కడ దెబ్బరొట్టి. అండ్ ఫైనల్లీ మనం అయితే ద్వారపూడి రీచ్ అయిపోయాం. ఈ ద్వారపూడి ధ్యానయోగి స్టాట్యూ వచ్చేసి 60 అడుగులు ఎత్తు అండ్ 100 అడుగులు వెడల్తో నిర్మించారంట. ఈ శివరాత్రికి అంటే ఫిబ్రవరి 26వ తారీఖు దీని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా మన తాపేశ్వరం సొరచి ఫుడ్స్ నుంచి మడతకాయలు తీసుకుని అయితే బయలుదేరిపోయాం. వీడియో అయితే ఇక్కడ దాని చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.